ప్రభుని స్తోత్రం. దేవుడు మరొక శనివారం మనకి ఇచ్చాడు. ఎందుకు 7 శనివారాలు దేవుడు చెప్పాడంటే, క్రైస్తవులాగా లేడు, క్రీస్తు నమ్మినట్టు లేదు, అన్యుల కంటే ఘోరంగా జీవిస్తున్నారు. అందుకనే చర్చిలకు వెళ్తున్నారు. మీరు అందరూ అనేక చర్చిలకు వెళ్తున్నారు. ఎక్కడైనా అనుకున్నది జరిగిందా? ఆశీర్వాదం దొరికిందా? హృదయాల్లో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎంచేదంటే యేసుప్రభు అన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. యేసుప్రభు దగ్గర వచ్చాడు వెంటనే మీకు శాంతి దొరకాలి. లేదు, ఇంకా ఎక్కువైపోతున్నాయి. నిజమే, మొదట్లో ఎక్కువ అవుతాయి, తర్వాత క్రమేణా మాయమైపోతాయి. అయితే సంవత్సరాలు గడిచినా నీ అప్పులు పోవట్లేదు, నీ కష్టాలు పోవట్లేదు, కుటుంబంలో పిల్లల భవిష్యత్తు బాగోట్లేదు, పిల్లలు ఒకరొక నువ్వు చెప్పినట్టు జీవించట్లేదు, సరైన వివాహాలు జరగట్లేదు. కారణం ఏది? అన్యుడిగా ఉన్నప్పుడు బాధలు పడ్డాం. ప్రభు నమ్మిన తర్వాత నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా, ఆ మాట నెరవేరుతుందా? లేదు. చర్చకు వస్తున్నాం, వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, అంతవరకే. ఏదో రొటీన్ అయిపోయింది, రొటీన్. అయితే దేవుడు మాదిరి చూపించాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చిన వెంటనే 30 సంవత్సరాల మానవుడిగా జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవకు వచ్చాడు. సేవకు వెళ్ళే ముందు ఏం కావాలి? మారుమనసు ఉండాలి, బాప్టిజం ఉండాలి, పరిశుద్ధ శక్తి ఉండాలి. కొంచెం బయట తీసుకెళ్ళమ్మా. పరిశుద్ధ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడుందమ్మా చెప్పండి? ఏదో పాడుతున్నారు, గెంతుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ కాసేపు సంతోషం, బయటికి వెళ్ళగానే నీ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇక్కడ అనేక అద్భుతాలు జరుగుతాయి. ఒక అతనైతే గుండె పాడైపోయింది. ఇక్కడ ఎన్టీపీసీలో పనిచేస్తాడు. డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ కూడా గుండె పనిచేది, త్వరలో చచ్చిపోతాం అన్నారు. ఎవరో చెప్పారు, ఇక్కడికి వచ్చాడు. 7 వారాలు వచ్చాడు. 7 వారాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. 8వ వారం వెళ్ళాడు. ఆ డాక్టర్స్ ఆ ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఎవరు పెట్టారు కొత్త గుండె వచ్చాడు నీకు అని చెప్పాడు. దేవుడు అద్భుతం చేయలేదా? అంటే ఇక్కడ చెప్పిన బోధ ప్రకారం అతను జీవించాడు. బోధ ప్రకారం జీవించకుండా శరీరానుసార జీవితం ఒకటి. దేవుడు ఆత్మ కనుక ఆత్మ నీలో అభిషేకం వచ్చిన తర్వాత నీ జీవితం టోటల్గా మారిపోవాలి. లోకానికి కనబడాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం నీలోకి వచ్చిందంటే నీలో వెలుగు ప్రవేశిస్తుంది, చీకటి అంతా బయట పోవాలి. ఒకసారి నువ్వు ఆలోచించి ఎన్ని చీకటి క్రియలు చేస్తున్నావు. నువ్వు ఆదివారం మామూలుగా వస్తుంటావు, చర్చికి వెళ్తుంటావు. లోక ఫ్రెండ్షిప్ ఉందా, పోయిందా? లోకానుసారమైన జీవితం నీలో ఉందా లేదా? నీకు నువ్వే ప్రశ్నించుకో. నేను అడగవలసిన లేదు, నాకు చెప్పనవసరం లేదు. లోకానుసారమైన కోరికలు, లోకానుసారమైన తలంపులు, లోకానుసారమైన చూపులు, నడకలు పడకలు అన్నీ కూడా లోకానుసారంగా చేస్తున్నావు. కాబట్టి నువ్వు లోకానుసార మనిషివి కానీ ఆత్మానుసార మనిషివి కాదు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారిదే దేవుడి రాజ్యం. ఈ లోకం గురించి ప్రయాసపడక నీ లోకం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఒక పక్క యుద్ధాలతో ముగించుకొస్తుంది, వరదలతో ముగించుకొస్తుంది. ప్రభు రాకడ ఎన్ని జరుగుతాయని బైబిల్లో ఉంది, మత్తయి 24లో. కనుక ఆ విధంగానే జరుపుకొని వస్తుంది లోకంలో. కాబట్టి నువ్వు రోజు ఉదయం లేచిన వెంటనే రాత్రంతా నిన్ను కాపాడాడు దేవుడికి స్తోత్రం చెల్లించాలి. నువ్వు అభిషేకం ఉండాలి. ఈరోజు ఆత్మతో నింపునైనా లోకానుసారమైన శరీరానుసారమైన జీవితంలో రోజులో
ఎప్పుడు తలంపు ద్వారా కానీ, నడక ద్వారా కానీ, మాట ద్వారా కానీ అక్కడ ఉండకూడదు ప్రభు అని మొట్టమొదటి ప్రార్థన చేసుకోవాలి. ఆయన అడుగులు ఇవ్వబడును, ఆయన ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి కావాలి, ఇవి కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి, అప్పులు ఉన్నాయి, అవి అడగడం వేరు. ఆ శరీరానుసారంగా అడుగుతున్నావు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒక దినం ఒకటి ఉంది. కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెరవాలి. పరలోక రాజ్యంలో అంత నరకంలో కళ్ళు తెరవకూడదు. ముందు క్రిస్టియన్స్, పాస్టర్స్ ముఖ్యంగా ఎక్కువ పోతారు. దానికి వాళ్ళు అందించేంత వాక్యానుసారం జీవించడం లేదు. శరీరానుసారంగా బోధిస్తున్నారు కానీ వాక్యానుసారంగా గద్దించి బుద్ధి చెప్పి ఓ సంఘాన్ని సరిచేయట్లేదు. సరిచేస్తే సంఘానికి ఎక్కడ పోతారు, కానుకలు ఎక్కడ పోతాయని. ఈ సంఘం అది కాదు, ఇది ప్రత్యేకించబడిన సంఘం. కానుకలు కొద్దిగా సేవ చేయట్లేదు, మీ డబ్బు కొరకు లేదు. నువ్వు మాత్రం వాక్యానుసారంగా నీ దశంభాగం నీ సంఘాలకు ఇచ్చుకో. నీ కొరత అద్భుతం జరిగితే కొత్త కానుక వేసుకో. ఆయన వాక్యానుసారం నువ్వు జీవించు, నాకు సంబంధం లేదు. అయితే దేవుడు కోరుకుంది పరిశుద్ధత. పరిశుద్ధత ఎలాగొస్తుంది? నువ్వు ఉదయం లేచావు, స్నానం చేసి సొబ్బెట్టి శుభ్రంగా తోముతావు, అప్పుడు పరిశుద్ధత వస్తుంది. శరీరం, ఆత్మ తోమలే కదా. ఆత్మ తోమాలంటే ఆ రక్తాన్ని ఆవిడ పంపించి ఆత్మ గురించి మాట్లాడి, దేవుడితో మాట్లాడి, నా ఆత్మను మీ రక్తంతో కడుగునైనా అని ప్రభువుని అడిగితే అప్పుడు ఆయన కడుగుతాడు. ఎంతమంది రోజు ప్రార్థనే జీవితమే లేదు, లోకానుసారంగా జీవించే జీవితం ఎక్కువ. సెల్ ఫోన్లు వచ్చి మనుషులు ఆత్మీయ జీవితాలు, క్రైస్తవులు, పాస్టర్లు పాడైపోతున్నారు. కారణం ఏంటంటే సెల్ ఎవరిది ఆయుధం? సైతానిక ఆయుధం. మళ్ళీ వదిలేడు. ఇప్పుడు వాడి ఉద్దేశం ప్రభు రాగల ముందు ఒక్క విశ్వాసం కూడా ఉండకూడదని వాడి ఉద్దేశం. ప్రపంచ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో ఇంతకాలం నమ్ముకొని, ఇంతకాలం వాక్యం చెప్పి, ఇంతకాలం పాటలు పాడుకొని, ఇంతకాలం సాక్ష్యాలు చెప్పి, హెచ్చరిక చెప్పి, చివరికి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళకపోతే, నరకంలో పోతే ఏ లాభం ప్రభు నమ్ముకొని? అది అడుగుతున్నాడు ప్రశ్న. క్రైస్తవులుగా ఉండకూడదు. ఏమన్నాడు? క్రీస్తులు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి అది ఆయన బాగా చెప్తావు. చెప్పడానికి మాత్రం బాగానే ఉండదు. నీ పాత చేతి ఏం మారింది? పాత మాటలు మారాయా? పాత చూపులు మారాయా? పాత ఆలోచనలు మారాయా? పాత ఫ్రెండ్షిప్ మారిందా? పాత స్నేహాలు మారాయా? ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు నమ్మకం ముందు లోకానుసారంగా జీవించాను. మరి యూనియన్ నాయకుడిని సేవలుగానే ఉద్యోగాలు వేయించేవాడిని, అన్నీ చేసేవాడిని. ప్రభువుని నమ్మిన తర్వాత టోటల్గా అభిషేకం ఎప్పుడైతే నాలోకి వచ్చిందో, నీ అంతా నువ్వు మారలేవు. ఒకడు నిన్ను మార్చాలి. ఆ మార్చేవాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభువే ఆత్మరూపంలో మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చి తన ముందు మోడల్గా జీవించాడు. ఈ విధముగా మీరు జీవించండి అన్నాడు. వారు మాత్రమే నా రాజ్యానికి వస్తారు అని చెప్తున్నాడు. ప్రభు నమ్మినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోకండి. ఫస్ట్ నరకం మీకే, అగ్నిగుండం మీకే. నీ అనుదిన జీవితంలో ఎలాగుంది నీ అనుదిన జీవితం? ఎప్పుడు నువ్వు ఆలోచించావు? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఏడు మాట్లాడుతున్నావు? లోకానుసారం మాట్లాడుతున్నావా? ఆత్మానుసారం మాట్లాడుతున్నావా? నీ ఆత్మీయ జీవితం ద్వారా ఎవరైనా ప్రభులోకి వచ్చారా? నీ జీవితాన్ని చూసి ప్రభులోంచి పోయారా? సంఘం నుంచి పోయారా? ఎప్పుడూ ప్రశ్నించుకున్నావు నువ్వు? నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. జనాలు ఫ్రెండ్షిప్ కాదు. పెద్ద కుటుంబం చూసి చిన్న కుటుంబం పెద్ద చిన్న లేదు. ఆ రక్తంతో కడగబడకపోతే చాలా ప్రమాదం. యేసు ప్రభు అందుకనే మొట్టమొదటి క్రైస్తవుడికి మారుమనసు ఉండాలి. మారుమనసు అంటే పాత మనసు అంతా చచ్చిపోవాలి. కొత్త మనసు రావాలి. కొత్త మనసు నీ అంతా నువ్వు తెచ్చుకోలేవు. కొత్త మనసు రావాలంటే లోపల ఒకడికి రావాలి.
అందుకని యేసుప్రభుని చదవమది. మత్తయి 3:16-17. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, జాగ్రత్త గమనించండి, మీరందరూ బాప్టిజం పొందారు. యేసు ప్రతిదీ మాదిరి చూపించాడు. బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చట చూచాను. చూసారా? ఆగు. పావురం వలె మొట్టమొదట ఆయన మానవుడు కాదు, దేవుడే మానవ రూపంలో వచ్చాడు. ఏది మానవులమైన మనకి మోడల్ చూపించడానికి వచ్చాడు. బాప్తిజం యోహాను చేత బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పౌరం వలె ఆయన మీద దిగాను. ఎంచేత త్వరలో లోకం 3.5 సంవత్సరాలు లోకం కొరకు సువార్త ప్రకటించి, సువార్త ప్రకటించబడాలంటే నీలో ఆత్మ అభిషేకం కావాలి. ఇంటి దగ్గర కొన్ని పనులు పెట్టుకొని పొయ్యి మీద కూర ఉంది, పిల్లలు ఏమనుకుంటున్నారు అనుకొని నువ్వు సువార్త చేస్తే నీ మనసు ఇంటి దగ్గర ఉంటుంది. సువార్త ఫలించదు, కార్యములు జరగవు. కనుక ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆయనకు శక్తినిచ్చాడు. ప్రభు ఏమన్నారు? చదువు తర్వాత. అది కాదు, తర్వాత వాక్యం చదువు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఉఫ్ఫని ఊదాడు. పరిశుద్ధాత్మ పొందుడి అది మొట్టమొదటి చెప్పాడు. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి అందరి మంది కూర్చోబెట్టి ఆయన వెళ్ళిపోయే ముందు ఊదాడు. ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ పొందుడి దేవుడు చెప్పాడు. మనుషులు చెప్పిన మాట కాదు, పాస్టర్గా చెప్పిన మాట కాదు. ఇంకంటే శరీరానుసారమైన జీవితం అందరూ జీవించావు. పరిశుద్ధాత్మను పొందుడి అంటే ఉఫ్ఫని ఊదగానే దేవుని ఆత్మ నీరు బలవగా శరవేగంతో లోపలికి వచ్చింది. ఎందుకది? శరీరానుసారమైనటువంటి క్రియలు, ఆలోచనలు, నడకలు, పడకలు, చెడు క్రియలు అన్నీ చచ్చిపోవడానికి నా ఆత్మ నీలో పంపుతున్నాను. నా ఆత్మ లేనివాడు మరుగుదరుంది, నావాడు కాడు. కనుక ఆయన లోపలికి పంపించాడు. పంపించిన తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరు చెప్పిన మాట మాది? ఎవరు చెప్పిన మాట? యేసుప్రభు చెప్పిన మాట. పాస్టర్ గారి మాట వినకండి. పాస్టర్ గారు ఏదో పనిపడలేదు, వాడు ఏదో చెప్పుకుంటాడు. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఇక్కడ ఉన్నారు, చర్చలకు వెళ్తున్నారు, బాప్టిజం తీసుకున్నారు, కుండీలు అక్కడ చెరువులోని అక్కడ తోస్తుంటాడు పాస్టర్ గారు. బుడుక ముంచాడు, తీశాడు. ముంచడం అంటే ఏంటిది? నువ్వు చచ్చిపోయాడు లెక్క, అంతే కదమ్మా. అది నీకు బాగా తెలుసు. లేచిన తర్వాత ఎలా ఉండాలి తల్లి? కొత్త బట్టలు మార్చుకోవాలి కదా, అదే కొత్త. ఏంటి? కొత్త జీవితం రావాలి. అందుకని యేసుప్రభు కూడా మాదిరి చూపిస్తున్నాడు. బాప్టిజం తీసుకువచ్చిన వెంటనే, ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశము తెరవబడి పావురం వలె ఆత్మ ఆయన మీద దిగాను. ఇక్కడేమన్నాడు? శిష్యులతో ఉఫ్ఫను ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని మాట, నా మాటలు కాదు, బైబిల్ మాట, దేవుని మాటలు. అలా పొందినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవాడి కన్నా ఆవులం తక్క, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా, అది బాగా చెప్తారు కదా, అప్పుడు అలవాటే కదా అది చెప్పడం. అనండి, నాలో ఉన్నవాడు అనరా, సరి కూర్చో, కూర్చో సరిగా, సిట్ రైట్. కూర్చోలేవా? పోనీ అది కూర్చో, కూర్చో, ఇలా కూర్చో. నేను వాక్యం మర్చిపోతాను ఏడు వాళ్ళ. నాలో ఉన్నవాడు అనండి, నాలో ఉన్నవాడు ఎవరు? నీలో ఉన్నవాడు ఎవరురా? యేసుప్రభ. యేసుప్రభుడు ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? అన్ని అద్భుతాలు చేస్తాడు కదా, ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? యేసు లేడని వస్తున్నారు. అనండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. అందరు కూర్చో, పడిపోద్ది. నీ తమ్ముడు పోయాడు బయటికి. నీలో ఉన్నవాడు సైలెన్స్ అయిపోయింది పిక్చరు. మీటర్ ఆన్ చేశాను. ఒక ఆడవాళ్ళు అనండి అది మాట. ఇప్పుడు మగవాళ్ళు అనండి. ఇప్పుడు కొంచెం నీకు ఎలా ఉంది? కొంచెం కిందటి వారం కానీ వారం కొంచెం బాగుంది, తేలికైంది కదా, హృదయం తేలికైంది. చచ్చిపోదామన్న మనసు లేదు ఇప్పుడు కదా, బతుకుదామని ఉందా? బ్రతుకు. నీ జీవితం చాలా మారుస్తాడు. రాబోయే నువ్వు సేవకుడు అవుతావు. ఆమె చేపలు కడగ దేవుడికి. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, ఒక్క ఆత్మ నశించడానికి ఇష్టం లేదు. ఇక్కడ ఒడ్డుకు వచ్చిన వెంటనే యేసు ప్రభు మీద దేవుడై ఉండి కూడా ఆయనకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. ఎందుకు చూపించాడు అది? నీకు కూడా రావాలి. పిచ్చిదానా, ఆవులిందానా, నోరు పెద్దే, ప్రపంచ చర్చ అంతా దూరిపెట్టేట్టుంది. నోరు అంత సాపగా. రాత్రి నిద్రలేదా? ఏం చెప్పాను? నిన్ను అడుగుతాను. నాకు మధ్యలో డిస్టర్బ్ వచ్చేస్తుంది. ఎవరో ఆవులను తీయగలరమ్మా? ఆవులను తెస్తే బయట బాగా అనేసి తీసి వచ్చి కూర్చోండి. ఎందుకు నన్ను చంపుతారు? నేను ఆవులను తీస్తే నేను ఒప్పుకోరు. ఇక్కడ ఆత్మ ఒప్పుకోదు. ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ ఆయన మీద దిగాను. ఆయన దేవుడు కదా, దేవుడి మీద పరిశుద్ధాత్మ ఆల్రెడీ ఆయన ఆత్మతో ఉన్నాడు. పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అటువంటి వాడికి ఆత్మ ఎందుకు? ఏంటమ్మా? సైలెన్స్ పిక్చర్ చెప్పు, చెప్పు, నీకు తెలిసింది చెప్పేం పర్లేదు. రైట్, ఇంక ప్రశ్న అడుగుతాను, నా టైం వేస్ట్ అయిపోతుంది. సాయంత్రం దాకా ఉంటారా? ఆకలిసేస్తుందా? ఇక్కడ కుదరదు. కూర్చునే వరకే మీ వంతు, విడిచిపెట్టే వరకు నా వంతు. కనుక ఆత్మ నీలో ఉంటే శరీర క్రియలు కనబడవు. చెప్పకూడ దేవుడికి. శరీరానుసారమైన జీవితము కనబడదు, ఆత్మానుసారమైన జీవితమే. ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు దేవుని వాక్యం చదువుదాం, ఎప్పుడు చర్చికి వెళ్తాం, ఎప్పుడు దైవజంతో స్నేహం చేస్తాం, ఎప్పుడు పరిశుద్ధ సంఘాన్ని వెతుక్కుని వెళ్తాను నేను అని ఇవే తలంపులు మాత్రం ఉంటాయి. కానీ ఏమి తిన్నాను? కోడిగుడ్లు 3 4 తింటుంది 2 చాలు. కోడిగుడ్డు దొరకట్లేదు ఇప్పుడు. మనుషులు ఏంటి తినేస్తున్నాను, నేను తిన్నా లే 2. కాబట్టి దేవుని పిల్లలైన మీరు శరీరానుసారమైన జీవితం చావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధ పొందిడి అంటున్నాడు. ఎప్పుడు పొందాలి? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి? రోజు పొందాలి, రోజు పొందాలి. తర్వాత వాక్యం చేద్దాం. కీర్తనలు 51వ అధ్యాయము 11-12. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మలో నా ఎదుడు తీసివేయకము. చాలు.
దావీదు మహారాజు రోజు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. నువ్వు ఒకసారి చేయలేదనుకో, దావీదు ఎన్నిసార్లు చేసేవాడు? రాజ్యాన్ని పరిపాలిస్తూ, మరి జనులతో మాట్లాడుతూ, అన్ని రాజ్య సంబంధమైన అన్ని చూస్తూ 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఒకసారి ప్రార్థన చేయడానికి టైం సరిపోవట్లేదు. ఏమంటే టైం సరిపోవట్లేదండి అంటారు. ఎందుకది? టైం సరిపోతే నువ్వు ఇస్తున్న ఆయుష్ ఎవరివ్వడం వల్ల నువ్వు ఇంకో టైం సరిపోలేదు, ఇంకా కొత్తగా బతుకుతున్నావు. నువ్వు దేవుడిచ్చిన ఆయుష్ వల్ల బతుకుతున్నావు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, అది మాత్రం మర్చిపోక. దేవుడు కావలసిన ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత లోకంలో ప్రయాణం చేస్తున్నావు. ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత, ప్రయాణం ముగిసిన తర్వాత నా లోకంలోకి రావాలి, నరలోకంలోకి వెళ్ళకూడదు. నరకంలో చాలా భయంకరం. యుగాలు కూడా మలమల మాడిపోతుంటాం. కేకలు వేస్తావు, ఎవడు రక్షించిన నాదులు లేడు అక్కడ. నా దగ్గర రావాలనేది ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని కాచే, సమాధికి వెళ్ళి మరణించి మరలా లేచి 40 రోజులు ఈ లోకంలో కనబడి పరలోక రాజ్యానికి వెళ్ళి, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి, నీతిమంతమైన నా రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం అంటే నా నీతిమంత తత్వం, మనిషి పరిశుద్ధ తత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను. మనలో దానిలో నా పలాస బ్యాంకులో పనిచేసినప్పుడు నా దగ్గర మెసెంజర్ ఉండేవాడు. ట్రైబల్ ఏరియా నుంచి వచ్చాడు. పాపం ఉద్యోగం నేనే వేశాను, చేస్తాడు. చాలా మొహం అదోలాగా అయిపోయింది. ఏరా తిన్నామంటే లేదండి, డబ్బులు లేవండి. మరి పిల్లలు, భార్య? నా దగ్గర ఏం లేవండి, నేను పెట్టలేదని. నా గుండె అదొకలాగా అయిపోయింది. నా జేబులో చేపెడితే కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు తీసి ఇలా పెట్టుకో, నువ్వు ఇది అప్పుగా కాదు, ఫ్రీగా ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి అన్ని కొనుక్కొని వెళ్ళి మరి పిల్లలకు ఆహారం పెట్టాను. ఎందుకనగా మామూలు మనిషి అయితే జేబులో అంతెట్టేలా లెక్కెట్టే అది చిన్నది రూపాయి నోటు ఇస్తాం. లోపల చేపెట్టిన తర్వాత చిన్న నోట్లు ఉన్నాయి, 100 నోట్లు. అది తీసి నాలో ఉంచుకోకుండా పూర్తిగా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఒకరోజు అన్నాడు, అయ్యా నా జీతంలో ఈ డబ్బులు ఇచ్చేస్తాను, నీ ఫ్రీగా అప్పుగా నీ ఇవ్వలేదురా, నువ్వు తీసుకో, యేసుని నమ్ముకో అన్న. అక్కడ అది బాణం ఉపయోగించారు. అలా రోజు చెప్పడం వల్ల కొద్దాలకి వాడి కుటుంబం రక్షణ పొందింది. ఎందుకనగా మన డబ్బులు శాశ్వతం కాదు, కాగితం ముక్కలవి. ఈ డబ్బులు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు, బ్యాంకులో ఉంటే చిమ్ముడి పడతాయి. కనుక అది కాదు కావాల్సింది. దేవుడు భూలోకి నిన్ను పంపినప్పుడు, నేను సేవకుడుగా సేవకురాలుగా ఎన్నుకున్నప్పుడు, నువ్వు నా కొరకు రాజ్యం కొరకు నువ్వు ఏం చేసావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, నా కొరకు ఎంత నష్టపోయావు, ఎంత కష్టపడ్డావు, ఎన్ని శ్రమలు పడ్డావు, ఏ నిందలు పడ్డావు అని అడుగుతాడు. ఏమి లేదండి సులువుగా వచ్చాడండి అంటే కుదరదు. యేసుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. అన్ని భరించేవాడే ఆయన రాజ్యం. దావీదు మహారాజు ఒక చిన్న తప్పు చేశాడు, మీకు తెలుసు. తర్వాత తప్పు చేసిన వెంటనే రోజు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన మానేశాడు. మానే కాదు, ప్రార్థన ఆత్మ లోపలికి బయటికి పోయింది. ప్రార్థన ఎప్పుడైతే పోయిందో ప్రార్థన చేసే మనస్సు రాదు. ప్రార్థన చేసే మనస్సు రాకపోతే దురాత్మ నీ దగ్గరకు వస్తుంది. దురాత్మని తప్పుడు మాట నడిపిస్తుంది. ఒక పాపం ఈజుకొట్టు సైతాను ఆస్తివైపోతాను. ఈ లోకంలో 40 years ప్రభువుని నమ్ముకున్నాను. ఈరోజు వరకు కూడా అతి పరిశుద్ధంగా నేను జీవిస్తున్నాను, ప్రత్యేకంగా జీవిస్తున్నాను. చోడవరంలో వారికి అనేక చోట్ల ఎస్కోట్లో అనేక సార్లు సైతానను పాపంలో పడగొట్టిపోయాడు. నాలో ఉన్నవాడు అని మీరు చెప్తున్నారు. ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా పాపం మనకు అట్రాక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే ఆయన పిలవాలి. ప్రభువా
మీరు నాలో ఉన్నారు కదా, ఈ శోధనలో పాపంలో పడిపోక నన్ను కాపాడు అని అడిగితే వెంటనే ఆయన వచ్చేస్తాడు, తప్పిస్తాడు. ఈ దేహము, ఆత్మ, శరీరము, ప్రాణం నువ్వు పెట్టిలోకి వెళ్ళే వరకు కూడా ఎవరైతే పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారు మాత్రము ఆ రాజ్యంలోకి కళ్ళు మూసిన వెంటనే వెళ్ళిపోతాం. అంత మాత్రమే కాదు, వారి పిల్లలు దీవించబడతారు, వారి మనవలు దీవించబడతారు, వారి ఆస్తులు దీవించబడతాయి. అన్నీ కూడా నువ్వు ఏదంటే అది జరిగిపోద్ది. నాకు ఇది కావాలి ప్రభువా, నీకు తలంపు వచ్చిన వెంటనే జరిగిపోద్ది. ఒకసారి కొత్తూరులో సేవ మొదలుపెట్టాను. అమ్మ వస్తే అక్కడ కూర్చో, మధ్యలోకి రాణిలాగా. కాశ్మీర్ రాణి వచ్చింది, కూర్చో మాట్లాడి మళ్ళీ పక్కన చెడగొడుతుంటుంది. అది దెయ్యం అది. పాపం ఈవిడ మంచిదే, ఈవిడేమనకండి. ఆవిడ దూరింది దెయ్యం. ఏం ఆలోచిస్తున్నావు? దెయ్యాన్న చాలా జాగ్రత్తగానండి. ఏం చెప్పాను? సేవ మొదలుపెట్టాను కొత్తూరులో 5గురుతో. వేసవకాలం, కొత్తూరు గడ్డలో నీరు లేదు, ఎక్కడా లేదు, ఏమి లేదు. సేవకుడు ఏం కావాలో అని ఎలాగా పంపిస్తాడో మీరు గమనించండి. పరిశుద్ధాత్మ లోపల ఉంటే ఈ శరీరానికి, ఈ మనిషికి ఏం కావాలో ఆ లోపల ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నాకేం కావాలో అడక మురిపై ఇచ్చేవాడా కాదా దేవుడు? ఇంతకుముందు చెప్పాను, చేపలు ఉంటే బాగున్నాను. చూడు, చేపలు దొరకని స్థలంలో వేసవకాలంలో అమ్మ సరి కూర్చో తల్లి, నువ్వే నీ వెనకాల ఆ కొనుక్కుతుందో తెలియదు, కూర్చుందో తెలియదు, అసలు ప్రాణం తెలియదు. కది చూడు, నువ్వే నిన్నే అడుగుతాను, ఇంకెవరు అడుగుతాను? సరి కూర్చో తల్లి, మీ చర్చిలో కూర్చో, అలాగ కాళ్ళు ఎత్తిపెట్టి పెట్టుకొని. ఇక్కడ కుదరదు. కనుక తలంపు వచ్చింది. తలంపు నేను అడగలేదు, పాపం చేపల కావాలని అడగలేదు. తలంపు వచ్చింది. తలంపు వచ్చిన వాడు, తలంపు ఎవరు చూశారు? ఇక్కడ దగ్గర ఉన్నవాడు, లోపల ఉన్నవాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువే. ఉదయం కల్లా ఆ పక్కింటి వాడు పెద్ద బొంగడు చేపలు పట్టుకొచ్చి, అమ్మ పుష్పావతి అయ్యగారికి చేపలు వండిపెట్టమ్మా అని ఇచ్చారు. నేను లేచేసరికి చేపలు బొంగడు ఉన్నాయి. చేపలు కూడా దేవుడికి నేను అడగలేదు, ప్రభు చేపలు కావాలని అడగలేదు. తలంపు వచ్చింది అంతే. ఈ ఆలయం పరిశుద్ధంగా ఉన్నంత కాలము నీకేం కావాలో నువ్వు కన్ను మూసే వరకు అన్ని అవసరాలు తీరుస్తాడు. అన్ని అవసరాలు తీరుస్తాడు, అక్కలు తీరుస్తాడు. కనుక దేవుని పిల్లారా, మనము దేనికి భయపడిన అవసరం లేదు. పరలోక రాజుకి వెళ్తామా వెళ్ళమా అదొకటి. అభిషేకం ఉందా లేదా, రోజు అడుగుతున్నావా లేదా, రోజు అభిషేకంతో ఉన్నావా, ఉంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, తలపులు ఎలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించి చేయి. దావీదు మహారాజు చిన్న తప్పు చేయగానే ఆత్మ పోయిందా లేదా? ఏమంటున్నాడు? నీ సన్నిధిని తోసివేయకు. ఆత్మ ఎప్పుడైతే పోయిందో నీ ఏం చేస్తాడు దేవుడు? కిక్ ఇస్తాడు. ఎక్కడ పడతావు? బూర్లు గంపలోనా, పేడ గంపలోనా? నీకు అది పేడలు పిసికి పెట్టి ఇటుకలు కాదు, పిడకలు చేసుకుని నాకు ఇష్టమే కదా. పాత జీవితం, కొత్త జీవితం పాత జీవితం పడిపోతాయి వెళ్ళి. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఊరికి రాదు. అది పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నిన్ను ప్రేమించి నీ ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటావో అంత పరిశుద్ధాత్మ కొలత లేని ఆత్మను ఇస్తాడు.
గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.